వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆరవ వాక్యాన్ని మీరు గమనించండి, నేను చదువుతాను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ 7వ వచనం కూడా చూడండి. మనుషుల పోలికల పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. తలపైకి లేపండి. ఎన్నోసార్లు ఈ వాక్య భాగాన్ని మనం విన్నాము, మనం చదువుకుంటూ ఉన్నాం. కొత్త విషయం ఏమి కాదు. అయితే దేవుని వాక్యం ఈ మాటను మనం చదువుకునేటువంటి వచ్చిన భాగాన్ని నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ప్రియులారా, ఆయన దేవుని స్వరూపము, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి, దేవత్వం యొక్క సర్వసంపూర్ణత క్రీస్తునందు నివసించు శరీరముగా ఆయన యందు నివసించుచున్నది అని లేఖనం చెబుతుంది. అలాంటి దేవాది దేవుడు ఆయన ఆ విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన మనుషుల పోలికలో పుట్టారు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నారు. ఇంకా చూస్తే శిలువ మరణము నొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నారు. ఆ వాక్యం అదే నేను మరలా చెబుతున్నాను. అనేక సార్లు మీరు చదివారు, విన్నారు. అందుచేత ఏమనిపిస్తుంది అంటే, మాకేం తెలియంది కాదు కదా అన్నట్టు ఉండమాకండి, అశ్రద్ధ చేయమాకండి. తన్ను తాను తగ్గించుకున్నాడు. పై వచనంలో 5వ వాక్యంలో మనం చూస్తే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఈ మనస్సు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు, ఆహా, ఆయన ఎంత గొప్పవాడండి. ఒక్కసారి మీరు యోబు గ్రంథంలో 37వ అధ్యాయము 22, 23 వచనాలు చూడండి, చదవండి. ఇప్పుడు యోబు గ్రంథం 37, 22, 23 త్వరగా చూడాలి. మైక్లో చదువు, మైక్లో చదువు. దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు. సర్వశక్తుడగు దేవుడు మహత్యము గలవాడు. సర్వశక్తి కలిగిన దేవుడు మహత్యము గలవాడు. భీకరమైన మహిమను, ప్రభావమును ఆయన ధరించుకున్నాడు. ఆయన మహత్యము గలవాడు. అలాంటి మహత్యము కలిగిన దేవుడు, ప్రభావమును కలిగిన దేవుడు, భీకరుడైన ఆ మహోన్నతుడు ఏమండి, ఆ మహిమను, ప్రభావమును విడిచిపెట్టి మనుషుని పోరుకులో
పుట్టారు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నారు, తను తానే రిక్తునిగా చేసుకున్నారు, శిలువ మరణము నొందునంతగా తగ్గించుకున్నారు అని మనము యేసు క్రీస్తు యొక్క ఆయన స్వభావాన్ని గురించి ఇక్కడ వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. నిశ్చయముగా నిన్ను నీవు మరుగుపరుచుకొను దేవుడవై ఉన్నావని ఆ మాట ఈ వాక్యము ద్వారా మనకు అర్థమవుతుంది. నిశ్చయముగా దేవుడు తన్ను తాను మరుగుపరుచుకున్నారు. ఆయన మహిమను, ప్రభావమును, మహత్యమును, ఆయన భీకరమైన ప్రభావాన్ని కనపరచకుండా మనుష్యుల మధ్యలో ఆయన మనుష్యుని పోలికలో పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నారు. ఆహా, ఒక్కసారి ఆలోచించండి. ఇది క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. ఈ మనస్సును మనం ధరించుకోవాలి. నీవు 40 రోజులు ఉపవాసం చేసేవా లేదా? లేకపోతే ఇంకేమైనా చేసావా లేదా అనేది అలా చేస్తున్నా మంచిదే, కానీ అలా చేస్తున్నామని తృప్తి పడడం కంటే దేవునిని ఎరిగిన మనము, ఆయన ఆ మహాదేవుడే ఈ విధంగా తన్ను తాను తగ్గించుకుని ఉంటే మరి మనుషులమైన మనం, బలహీనమైన మనం ఎలా ఉన్నాము, ఎలా ఉండాలి? ఒకసారి ఆలోచించండి. ఆయన కృప మన మీద ఉంది కనుకనే ఈరోజు బ్రతుకున్నాం. ఆయన మనల్ని కటాక్షించుచున్నారు కనుకే ఆరోగ్యంగా ఉన్నాం. ఆయన ఆశీర్వదించుచున్నారు కనుకే మనము సమృద్ధిని అనుభవిస్తున్నాం, క్షేమంగా ఉన్నాం. ఆయన దీవించుట వల్లే మనకి ఏదైనా కలిగింది. అది పేరైనా, ఘనతైనా, అది ఏదైనా ఆయన కృప చూపబట్టే, ఆయన కృప ద్వారానే మనం కలిగింది. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ మనస్సు ఏది? ఆయన స్వభావం, ఆ తన్ను తాను ఎలాగైతే తగ్గించుకున్నారో, మరుగుపరుచుకున్నారో, ఎలా రిక్తునిగా చేసుకున్నారో ఆ మనసు మనకు లేకపోయినట్లయితే మనము దేవుని సంబంధులము కాము. ఓ చోట అంటారు ప్రభు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీరు దేవుని సంబంధులైతే మీరు నా మాటలు వింటారు అని యోహాను సువార్తలో యూదులతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఈ మాటలు. అపవాది యొక్క స్వభావం ఏంటి? జాగ్రత్తగానండి. సాతానుడి యొక్క స్వభావం ఏంటి? ఇది దేవుని స్వభావం అయితే, ఇది దేవుని మనసు అయితే, సాతానుడి యొక్క మనసు ఏంటి? మీకు చెప్తా చూడండి. 2 చోట్ల ఉంటుంది. యెషయా గ్రంథంలో ఒక చోట, యెహెజ్కేలు గ్రంథంలో మరో చోట అపవాదిని గూర్చి ఏమనుకుంటాడు వాడు? నేను సభాపర్వతమునకు ఎక్కిపోతాను, మహోన్నతునితో నన్ను నేను సమానంగా
చేసుకుంటాను అని నీ మనస్సులో అనుకుంటివి. సాతానుడి యొక్క మనస్సు ఇది. జాగ్రత్తగానండి. ఏమా, నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. వాక్యాన్ని నింపుకోవాలి. మీరు ఇల్లు వదిలి దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని ప్రేమించి జాగ్రత్తగా దేవుని వాక్యం మీ హృదయంలో నింపుకునే వాళ్ళైతే గొప్ప ఆశీర్వాదాన్ని మీ బ్రతుకులో మీరు అనుభవిస్తారు. నేను ఇలా అంటున్నానని కాదు, కానీ కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే వెళ్తారు వస్తారు కానీ దేవుని వాక్యాన్ని గ్రహించరు. అందుకే వాళ్ళ బ్రతుకులు ఎప్పుడు చూసినా మార్పు అనేది కనబడదు, ఆశీర్వాదం పొందరు. చాలా జాగ్రత్తగా మీరు మనం వాక్యాన్ని వినాలండి. అపవాది యొక్క మనసు ఏంటి? అందరూ హృదయాలు, స్వభావం, మనసు ఆయన ఎరిగినాడు. అపవాది యొక్క మనసు ఏంటి చెప్పండి? తీసారు అది? బైబిల్ చదవండి, చెప్పు రిఫరెన్స్. యెహెజ్కేలు గ్రంథం 30, యెషయా 11, 16, యెహెజ్కేలు గ్రంథంలో కూడా చూడు, చెప్పండి. స్తోత్రం. 28 యెహెజ్కేలు 17. నీ సౌందర్యమును చూచుకొని నువ్వు గర్వించిన వాడువై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. చూడండి, ఇక్కడ దేవుడు అపవాది యొక్క మనస్తత్వాన్ని తెలియపరిచారు. ఒకప్పుడు అది అభిషేకింపబడిన కెరూబు. స్తోత్రం. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద ఉండేటువంటి ఒక కెరూబు. కెరూబు అంటే దూతల కంటే కూడా ఎక్కువైనటువంటి స్థానం, మహిమలో ఉండేటువంటి స్థానం వారికి ఉండేది. దూతలకు 2 రెక్కలుంటే కెరూబులకు 6 రెక్కలున్నాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కెరూబులు ఏ విధంగా దేవుణ్ణి సేవిస్తున్నారో, ఆరాధిస్తున్నారో మీరు బైబిల్ చూడొచ్చు. బైబిల్ చదువుతున్న వారికి తెలుస్తుంది. 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో శరీరాన్ని కప్పుకొని, 2 కాళ్ళు కప్పుకొని దేవునిని, ఆయన పరిశుద్ధ నామాన్ని మహిమపరుస్తున్నారు. స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ ఈ చోటు నుండి, వచనము నుండి మనం నేర్చుకోవాల్సింది కూడా ఏమిటి అని అంటే, మనలను మనము కనపరుచుకోకూడదు, మరుగుపరుచుకోవాలి అని. అయితే సాతానుడి యొక్క స్వభావం ఏంటి? తను తాను హెచ్చించుకోవడం. అందుకే నీవు కిందకు పడద్రోయబడితివి. ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలి.
ఈ అభిషేకమునొందిన కెరూబు ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నుండి కిందికి పడద్రోయబడింది. కిందికి పడద్రోయబడింది. అలాగే సాతానుడి యొక్క స్వభావం, హెచ్చించుకునే స్వభావం ఎవరిలో ఉంటుందో వారు కూడా ఎంత ఎత్తుకు దేవుడు ఎత్తినా నీ స్వభావంలో మార్పు లేకపోతే అక్కడ నుండి నిలవలేరు, పడిపోతారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడు, ఇది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, ఆయన మహాత్మ్యము గలవాడు, ప్రభావము గలవాడు, మహాగణుడైన దేవుడే తన్ను తాను తగ్గించుకొనెను. మరి ఏ విధంగా చూసినా మన మనుషులం, మట్టివారమే, బలహీనులము. ఏమండి, ఈరోజు ఆయన కృప మన మీద ఉంది కనుకే మనము ఈ విధంగా ఉన్నాం. లేనట్లయితే మనం కూర్చుని లేవడం కూడా మన వల్ల కాదు. అంత అసమర్థులం మనం. అది గుర్తించుకోవాలి. ఆయన కృప తప్ప మరొకటి లేదు. అలాంటి మనస్సు మనకు కలిగి ఉండాలి. ఆయన ఈ అధ్యాయము చదువుతున్నప్పుడు ఆయన ఈ విధముగా తగ్గించుకుంటే మరి మనము ఏ ప్రభావము, ఘనత, అర్హత లేనటువంటి వారమైన మనం, ఎన్నదగని వారమైన మనము ఎందులోనైనా హెచ్చించుకోవడానికి మనకు అర్హత ఉందండి? ఏ అర్హత లేకుండానే నీవు గొప్పవాడినని గర్వంతో హెచ్చించుకున్నారు అనుకోండి, ఏమవుతారు? ఇది నేర్చుకోవాలి మనం. ఏమవుతారు చెప్పండి? చెప్పాలి. ఇలా చూడండి, చెప్పండి. ఏమవుతారు? వింటున్నారా వాక్యం? ఏమీ లేకుండానే చూడండి, కొంతమంది ఊరికే గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు. తమను తామే గొప్పగా భావించుకుంటారు, గొప్పవారమని చెప్పుకుంటారు. ఇతరులు కూడా నన్ను గొప్ప చేయాలి అని కోరుకుంటారు. ఆ మనస్తత్వమే పరిశుద్ధులకు తగదు. ఎవరో మనల్ని పొగడాలని కానీ, ఇతరుల దృష్టికి మనం ఖ్యాతి నొందాలి, గొప్పవారు అనిపించుకోవాలని కానీ ఎప్పటికీ కోరుకోకూడదు. ఎప్పటికీ కోరుకోకూడదు. 4 మాటలు దేవుడిచ్చిన కృపను బట్టి సేవకులుగా మేము మీతో చెబుతున్నాం తప్ప నా గొప్పతనం ఏమీ కాదు. ఒకవేళ నేను గొప్పవాడిని అని నేను అనుకుంటే గాక నేను కిందకి పడద్రోయబడతాను. నా మీద పెట్టుకుని చెబుతున్నాను. ఒకవేళ మీరు ఏదైనా దేవుని కృప కలిగి ఏదైనా ఒక స్థితిలో మీరు ఉండగలిగితే అందుకు దేవుని స్తోత్రం, ఇది దేవుని కృప అని ఘనపరచాలి దేవునిని. కానీ మనలను మనము ఘనపరుచుకోకూడదు. ఒకవేళ అలా ఘనపరుచుకుంటే, నేను గొప్పవాడిని అని అనుకుంటే పాతాళంలో ఒక మూలకు పడద్రోయబడతారు. హల్లెలూయా చెప్పండి. కానీ పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఇలా ఆత్మలో ఎదగని వాళ్ళు ఇలా అనుకుంటారు, మేము గొప్పవాళ్ళు అని. మరుగై ఉండాలి. తగ్గించుకునే స్వభావం కావాలి. అది క్రీస్తు యేసు కలిగిన, చెప్పండి, మనస్సు. సాతాను మనసు ఏంటి? హెచ్చించుకోవడం. అది సాతాను యొక్క స్వభావం. మరి ఏ స్వభావం మీరు కలిగి ఉన్నారు? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 29వ వచనంలో మన ప్రభు అంటారు కదా, నేను సాత్వికుడను. చెప్పండి, నోటితో చెప్పండి.
నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. యేసు ప్రభు దీన మనసు గలవాడు, దీనత్వం. ఆ స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఆ స్వభావాన్ని మనము ధరించుకోవాలి. ఆ స్వభావము ద్వారా మనము జీవించి దేవుని నామాన్ని మహిమపరచాలి. ఎక్కడున్నా, ఏ రంగంలో ఉన్నా ఆ స్వభావాన్ని ధరించుకొని దేవుని నామాన్ని మనము మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక నిజమైన పరిశుద్ధుడు ఎప్పుడూ కూడా తన్ను తాను కనపరుచుకోరు. ఎప్పుడూ తను గొప్పవాడినని అనుకోరు. ఎక్కడ మనం ఘనతకు మనం పాత్రులం కాము. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. ఫిలిప్పీ పత్రికలో నుండి 2వ అధ్యాయంలో నుండి మీరు మళ్ళీ ఇంటి దగ్గర కూడా కాసేపు చదువుకోండి బైబిల్ తీసి. అందుచేత 9వ వచనం చూడండి, మీరు మీ బైబిల్ తీసి చూడండి. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని. భూమి కింద ఎవరున్నారు? ఉన్నారా? ఎవరన్నా ఎవరున్నారు? భూమి కింద ఎవరున్నారండి? ఎవరు లేరా? పాతాళం అనేది ఎక్కడుంది? క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని చదవలేదా మీరు? జ్ఞానం గలవాడు కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకుంటాడు. పాతాళం కింద ఉంది. ఎలాగెళ్తారండి? దారి ఎక్కడ ఉంది? ఏం అడగండి, ఎందుకంటే అటు మనం వెళ్ళం కదా. అందుకని నేను కూడా దాన్ని ఎప్పుడు మేము ధ్యానం చేయలేదు. మనకి ఎందుకని పరలోకం వెళ్ళడం గురించే మనం చూసుకోవాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నేను విమానం ఎక్కి ఆ మధ్య ఆకాశంలో పైకి ఎగిరి వెళ్తున్నప్పుడు బైబిల్ తీసి చదువుకున్నాను. అది ఎక్కడో ప్లేస్ ఏంటో నాకు తెలియదు. అప్పుడు నాకు అనిపించింది, ఇంతకంటే పైకే వెళ్తాం మనం. మహాకాశములు దాటి సియోనుకు, దేవుని సన్నిధికి మనము వచ్చేటప్పుడు అప్పుడు వెళ్తా ఉండే. ఇదేం పెద్ద ఎత్తు కాదు అనుకున్నాను నేను. స్తోత్రం. హల్లెలూయా. అవునా కదా? జాగ్రత్తగా వినాలి. అందుచేత ఆయన పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఆయన మహిమార్థమై ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించబడెను. ఆయన హెచ్చించబడ్డారు. ఇక్కడే మనం చెప్పుకోవచ్చు, ఆయన కలిగి ఉన్న మనసు మనం కలిగి ఉంటే అదే నిన్ను హెచ్చులోనికి తీసుకొస్తుంది. నీవు తగ్గించుకున్నప్పుడే హెచ్చించబడతావు. ఎప్పుడు నేను గొప్ప వారిని అని అనుకుంటారో కింద పడతారు. ప్రైజ్ ది లార్డ్. ఆ స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఇదేదో బయటికి కనపరుచుకోవడం అనేది కాదు. నీ జీవితంలో, మన జీవితంలో, మన నిజ జీవితంలో అన్ని విషయాలలో కూడా క్రీస్తు యేసు కలిగిన ఈ స్వభావం, ఈ మనసు మనము కలిగి ఉండాలి. పరిశుద్ధ వేద గ్రంథంలో అనేక మంది పరిశుద్ధులు ఉన్నతంగా ఆధ్యాత్మికంగా ఎదిగి దేవుని చేత మెచ్చుకొనబడి హెచ్చించబడిన వాళ్ళు ప్రతి ఒక్కరిలో మీరు చూడండి, వారు దేవుని ఎదుట కానీ మనుషుల ఎదుట కానీ తమను తాము తగ్గించుకున్న వారే.
అబ్రహాముని గురించి మీరు గుర్తు చేస్తారు. అన్యజనుల మధ్యలో అబ్రహాము నివసించారు. దేవుడు ఆయన్ని చాలా అన్ని విషయాలలోనూ అబ్రహామును దేవుడు ఆశీర్వదించారు. అబ్రహాము చాలా ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడు. ఇంట పుట్టిన దాసులు గలరు. అయితే అబ్రహాము చరిత్ర మీరు చదవండి. బైబుల్ తోటే, నీ బైబుల్ చదవకపోతే నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లదు చెబుతున్నాను. బైబుల్ చదవాలి, దేవారాత్రులు బైబుల్ చదవాలి. 1 అధ్యాయం 2 అధ్యాయాలు మొక్కుబడి గురించి కాదు, వాక్యము చదువుతూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి, ప్రార్థన చేస్తూ పొందుకుంటూనే ఉండాలి. అది మానకండి. అబ్రహామును గూర్చి మనం చదువుతామండి. ఒకసారి అంటారు అబ్రహాం గారు, నేను మీ మధ్యలో పరదేశినై ఉన్నాను కదా, పరవాసినై ఉన్నాను కదా. వాళ్ళు అంటారు, అదేంటండి బాబు, మీరు మా మధ్యలో మహారాజు అయి ఉన్నావు మా మధ్య. వాళ్ళు అన్నారు కానీ ఆ మాట అబ్రహాం అనుకోలేదు. మహారాజులాగుండి నేను మీ మధ్య పరదేశిని, పరవాసిని అన్నారు. వాళ్ళు ఎదుట సాగిలపడి కదా, వాళ్ళు ఎదుట సాగిలపడి అన్నాడు ఆ మాట కదా. స్తోత్రం. మీరు చదువుకోండి మీరు తర్వాత, అవునా కదా కదా. సాగిలపడి అంటే చదువు బాబు ఆ మాట. అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి. చూడండి, సాగిలపడి. ఏది అసలు ఆలోచించండి. ఓ ఉన్నతమైన స్థితిలో ఎదిగి హెచ్చించబడిన వ్యక్తి ఆ మనుషుల ఎదుట సాగిలపడ్డవంటే ఏంటి? అదే దేవునికుండే మనస్సు. అంటే తన్ను తాను, అది. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కొంతమందికి చాలా బెంకం ఉంటుంది. నేనేంటి, నేనెందుకు తగ్గించుకోవాలి, నేనేం తక్కువ, నేనేంటి వారేంటి, నా స్థితి ఏంటి వారి స్థితి ఏంటి, నా స్థాయి ఏంటి వారి స్థాయి ఏంటి, ఇలాంటివి చూసుకుంటారు. కానీ అబ్రహాం గారు చూడండి, అందుకేనండి ప్రశస్తమైన మాట ప్రభువు చెబుతున్నారు. అందుచేతే ఆయన పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని కాలు యేసునామము వంగవలసిందే. యేసునామములో తెచ్చుకోండి. రాత్రి వాక్యము ద్వారా ఆ స్వభావం ఉందా లేదా చూసుకోండి, తగ్గించుకోవాలి. అర్థమవుతుందండి. నేను మరలా గుర్తు చేస్తున్నాను, మీకు రెఫరెన్సులు చెప్పట్లేదు. ఇలాంటి స్వభావమును బట్టే దేవుడు వారిని హెచ్చించాడు. మనం ఎంత హెచ్చించబడినా, ఎంత కృప పొందినా, ఎంత ఆశీర్వదింపబడినా దేవునికుండే మనస్సు మనకు ఉండాలి తప్ప దెయ్యంకుండే మనసు నీకు రాకూడదు. వచ్చిందా, పాతాళంలో మూలకో వాడు త్రోయబడ్డట్టు. దానికి కారణం గర్వం, హెచ్చించుకోవడం. ప్రైజ్ ద లార్డ్. ఈ గర్వానికి సంబంధించిన, గర్వాన్ని కలగజేసే
డంబాన్ని కలగజేసే వాటిని మన జీవితంలో మనం దూరపరుచుకోవాలి తప్ప వాటిని మీదకి తెచ్చుకోకూడదు. విశ్వాసులైన వారు మీ వస్త్రధారణలో కానీ మీ అలంకారాలు కానీ చెప్తున్నాను, ఆభరణాల విషయంలో కానీ గర్వాన్ని కంఠభూషణంగా కొందరు ధరిస్తున్నారు. అది నాశనానికి నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇటు మనస్సు, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనకు ఉండాలి. తగ్గించుకోవడం, నేల మట్టుకు తగ్గించుకోవాలి. మనుషులు ఎదుట కానివ్వండి, దేవుని ఎదుట కానివ్వండి, మనం తగ్గించుకోవాలి. ఈ ఒక్క మాట మీకు నేర్పాలని నేను దేవుని పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. తగ్గించుకోవాలి. ఒకరి కంటే ఒకరు తగ్గించుకోవాలి. నీకంటే నేను గొప్ప అని అనుకోకూడదు. కుటుంబంలో కూడా, సంఘంలో కూడా ఆ తగ్గింపు, ఆ దీన మనసు ఎక్కడుందో, ఎవరికుందో వాళ్ళు దేవుని కృప పొందుతారు. మీకు తెలుసా, 2 కొరింథీ 7:6 చెప్తారు పౌలు, దీనులను ఆదరించు దేవుడు అనే మాట. తీతు రాక వలన దేవుడు మమ్మల్ని ఆదరించాడు అని. దీనులను ఆదరించు దేవుడు. ఆ దీనత్వం ఎవరికుందో, ఎక్కడుందో దేవుడు వాళ్ళని ఆదరిస్తాడు. గట్టిగా చెప్పండి. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప కలుగజేస్తాడు. దీన మనసు కలిగి ఉండాలి. గర్వం అనేది, హెచ్చించుకోవడం అనేది, నాకేంటి, నాకు అది ఉంది, ఇది ఉంది, నేను పెద్ద హీరోని అని అనుకున్నారు అనుకోండి, నరకంలోకి పోతావు. ఎక్కడెక్కడ కాదు, మామూలు కాదు, అదో పాతాళానికి దారి తీస్తుంది అది. ఇంతకంటే ఏం చెప్పాలి మీకు? ఎప్పుడు కనపరుచుకోకూడదు, మనుషులు ఎదుట గొప్పగా చెప్పుకోవాలని అనుకోకూడదు. ఈ మధ్య ఒక వార్త వచ్చింది, పేపర్లో నేను చదివాను. అలా గుర్తు నాకు, పేపర్లో చదివాను, దేవుని సన్నిధిలో మరి ఎవరైనా చెప్తే విన్నాను, కానీ పూర్తిగా నాకు గుర్తులేదు. కానీ ఒక విషయం నేను విన్నాను. అదేంటంటే, ఆ మధ్య ఎవరో ఒక ఆమె, ఇప్పుడంతా టెక్నాలజీ చేతిలో ఉంది కదండి, బాగా తెలివి ఎక్కువైపోయింది కదా, ప్రజలు బాగా తెలివి మీరారు కదండి, ఆడవారు కూడా తెలివి. జ్ఞానం అధికమగును, దానియేలు గ్రంథంలో ఉంది కదా, అంచుకాలంలో మనుషులు అటు ఇటు తిరగటం వల్ల జ్ఞానం అధికమవుతుందని. ఆ మనిషి ఊరికి పోతుందంటండి, పోయేది పోవద్దా తాళం వేసి. ఆమె ఏం చేసింది, తను ఊరికి వెళ్తున్నట్టు ప్రోగ్రాం ఎన్ని రోజులో ఏమంటారు దాన్ని, ఆమె అందులో పెట్టింది. ఎందులో పెట్టింది? అందులో పెట్టింది. చూస్తూ ఉంటారు కదండి కొంతమంది, ఇదే పనిలో ఉండేవాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళకి ఏ పని ఉండదు, ఈ దరిద్రపు అలవాట్లు తప్ప బైబిల్ చూసుకొని వాక్యం చూసుకుందామని ఉండదు. ఇవి చూస్తూ ఉంటారు. ఈమె దొరికింది అక్కడ, నేను ఊళ్ళో ఉండలేదు, పలానా చోటుకి వెళ్తున్నాను, ఇన్ని రోజుల దాకా రానని అందులో పెట్టింది. ఎవడికి దొరికింది ఇది. ఆడెళ్ళాడు ఆ ఇంటికి, ఏమి కంగారు లేకుండా. ఇంక కంగారు ఎందుకు, 8 రోజులు రానని చెప్పింది కదా. నిదానంగా, నెమ్మదిగా, పోస లేకుండా మొత్తం మూట కట్టుకుని వెళ్ళాడు. వచ్చాక చూడండి ఆవిడ సంగతి. ఇంత పని చేసింది ఏంటి అంటే, కొంతమందికి ప్రతిదీ కూడా ఈ విధంగా తెలివితేటలను ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు కూడా చూస్తున్నారు ఏ రకంగా ఎవరిని పాడు చేయాలని. వారు కూడా ఈ టెక్నాలజీని వాళ్ళు కూడా ఉపయోగించుకుంటున్నారు. మనం ఎప్పుడు ఎందులోనూ
ఏ విధంగానూ కనపరుచుకోవాలనే మనసు ఉండకూడదు. బైబిల్ గ్రంథంలోనే ఆయన మహాభక్తుడే, కానీ ఓసారి దెబ్బతిన్నారు. ఎవరు చెప్తారా? స్త్రీలు చెప్తారండి? గుర్తులేనట్టుంది మీకు. మంచోళ్ళే, వింటారు మీరు, కానీ గుర్తులేనట్టు. మీరు చెప్తారండి? మీరు మంచోళ్ళే, ఆ మాట కోసమే మీరు చూస్తున్నారు. మేమేం మంచోళ్ళం కాదా? మీరు మంచోళ్ళే కాదంటలేదు, కానీ మీకు గుర్తులేనట్టు. పనులు ఎక్కువైపోయాయి పాపం మీకు. యెషయా గ్రంథం 39వ అధ్యాయంలో చూడండి. హిజ్కియా రాజు తాను రోగి అయి బాగుపడ్డ తర్వాత బబులోను రాజు అతన్ని గురించి విని కొంతమంది దూతల్ని కొన్ని బహుమానాలు ఇచ్చి పత్రిక ఇచ్చి బబులోను రాజు తన సేవకుల్ని హిజ్కియా దగ్గరికి పంపించాడు. వాళ్ళని చేర్చుకుని హిజ్కియా చాలా మంచిది, మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ప్రతి మర్యాద చేయాలి, మంచిదే. కానీ ఒక్క తప్పు చేశాడు. హిజ్కియా వాళ్ళని తీసుకెళ్ళి, చాలా ఐశ్వర్యవంతుడు హిజ్కియా, వెండి బంగారాలు సంపదలు సమృద్ధి కలిగిన వాడు. దినవృత్తాంతాల గ్రంథంలో ఉంది ఆ మాట. ఈ హిజ్కియా తనకి ఏమేమి ఉన్నాయో వాళ్ళని తీసుకెళ్ళి తన దగ్గర ఏమేమి ఉన్నాయో మొత్తం అన్నీ వాళ్ళకి సమస్తము ఏమీ మరుగు చేయకుండా అన్నీ వాళ్ళకి చూపించాడు. ఎందుకు? అదే తప్పైంది. అన్నీ చూపించాడు. వాళ్ళు చూపించమనకుండానే చూపించారు. కొంతమంది కొన్నిసార్లు ఇదే, ఎవరు చూపించమనకుండానే మనం చూపిస్తూ ఉంటాం. మాకు ఇది ఉందే, అది ఉందే. మాకు అది ఉంది, ఇది ఉంది అన్నట్టు మొత్తం అన్నీ మన ఒంటి మీదే పెట్టుకొని, మన ముఖం మీదే పెట్టుకొని. కొంతమంది చూడండి, కొంతమంది దైవజనులు పరిశుద్ధులు చూస్తే కనీసం వారు, మనం చూసినాం కదా మొన్న, ఆ వాక్యం చెప్పే దైవజనుడి పేరు కూడా చెప్పరు. మన వాళ్ళు చూస్తూ ఉంటాం, కొంతమంది అనకూడదు కానీ. వారు ఏం చదువుకున్నారు, క్వాలిఫికేషన్ అవసరం అండి? దాంతోనా నీ వాక్యం చెబుతున్నది? దాంతో నీ ఉద్యోగం చేయొచ్చేమో. నీ క్వాలిఫికేషన్ ఇక్కడ అవసరం కాదు. సేవకులకు, మనం ఆత్మీయులకు అది అవసరం కాదు. మరుగుపరుచుకొని దేవునిని గణపరచుటే ప్రాముఖ్యం. హిజ్కియా వాళ్ళు చూపించమనకుండానే అన్నీ చూపించారు. తర్వాత వాళ్ళు ఆ దేశానికి వెళ్ళి ఇతనికి కలిగిన వాటి అన్నిటిని గురించి ఆ రాజుకు చెప్పారు. వెంటనే దేవుడు ప్రవక్తను పంపించి తెలియపరిచాడు. నీ ఇంటికి వచ్చిన వాళ్ళు నువ్వేం చూపించావు? అన్నీ చూపించాను, మరుగు చేయకుండా. దేన్ని మరుగు చేయకుండా? నీవు సంపాదించినవే కాకుండా నీ పితరుల ద్వారా కలిగింది కూడా రాబోయే దినాల్లో మొత్తం ఊడ్చుకుపోతారు వాళ్ళు అని చెప్పారు. మొత్తం ఎత్తుకుపోయారు. చూసారా? ఇతరులకు కనపరుచుకోవాలి, నాకున్నది, నా టాలెంట్ ఏంటంటారు దాన్ని. అదే కొంతమంది ఊరికే గర్వపడుతూ ఉంటారు, నా టాలెంట్ ఏంటో తెలుసా, కనపరుచుకోవాలనుకుంటే అది దేవునికి కలిగిన మనసు కాదు. ఆ తర్వాత కాలంలో అవన్నీ పోయాయి, పోగొట్టుకోవాల్సి వచ్చింది. నా దేవుని ప్రజలారా, ఎంత మట్టుకు యేసుక్రీస్తు ఆయన ప్రభావ మహాత్యములను ఆయన తను తానే మరుగుపరుచుకొని మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపం ధరించుకో. ఆ ఒక్క వాక్యం దగ్గర ఆగి ఆలోచన చేయండి.
ఏమీ లేనివాడు ఏమీ లేనట్టుగా. రిక్తుడు అంటే అర్థం ఏంటండి? అంతే కదా, ఈ రిక్తుడు తన్ను తానే రిక్తునిగా చేసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్వభావాలు ఈ వాక్యం వింటున్న నా దేవుని ప్రజలైన మీ అందరికి అనుగ్రహించునుగాక. ఒక్కొక్కరికి అట్టి అభిషేకము మిమ్మల్ని నింపునుగాక. కనపరుచుకోకూడదు, మరుగుపరుచుకోవడం దైవ లక్షణం. చూడండి, పంట చేను కొట్టుకెళ్ళి గింజలున్న వెన్నె వంగి వ్రాలి ఆకుల కింద దాగి ఉంటుంది. పురుగుపోటు పొడిచిన కంకి ఉంటుంది చూడండి, ఎందుకో పురుగు దీన్ని పట్టింది, అంచేత వెన్నులో గింజలు ముదరకుండానే పొల్లైపోతాయి. ఆ ఎన్నుంది చూసారా, అది మాత్రం ఇలా నుంచుని ఉంటుంది. గింజలు కలిగి ఉన్నటువంటి వెన్నులు అన్నీ వంగి ఉంటాయి, నేలకు వంగి ఉంటాయి. ఈ గుంజులేని ఉన్నాయి చూసారు, గుంజులేని ఉన్నాయన్నీ ఊస ఎన్నిది అన్నీ పొల్లి, దేంట్లోనూ గింజ ఉండదు, అన్నీ పొల్లేనండి. అది మాత్రం పైకి చూస్తూ ఉంటుంది. ఇవన్నీ వంగి ఉంటే ఇది పైకి చూస్తూ ఉంటుంది. దీనికి ఏమి సిగ్గులేదు, దీనికి సిగ్గుమాలింది. ఇది గుంజు ఉందా? ఏమీ లేదు, పైకి చూస్తూ ఉంటుంది. చూడు, ఇవన్నీ ఏమో వంగి ఉన్నాయి. మౌనంగా తగ్గించుకొని గింజలున్నాయి, అన్నీ వంగి ఉంటాయి. ఇది మాత్రం పైకి ఉంటుంది. నన్ను చూడండి అని. కోత కోసిన తర్వాత ఇవన్నీ నూర్చి పోగుపెట్టి చాటు తీసుకొని ఎగరబోత పోస్తారు కదండి. అప్పుడు ఇవన్నీ ఓ చోట పడతాయి, గింజలేమో కొట్లోకి వెళ్తాయి, ఈ పొట్టంతా కాల్చబడుతుంది. నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వాక్యము చొప్పున మన జీవితాలు లేకపోయినట్లయితే తీర్పు దినమందు ఉగ్రతకు పాలవుతారు. క్రీస్తు యేసుకు కలిగిన మనసు అన్ని విషయాల్లో మనకు ఉండాలి. తగ్గించుకునే స్వభావం. స్తోత్రం. మన స్వభావము ద్వారా దేవునిని మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్. మనలో మనం ఎక్కడా గొప్ప చేసుకోకూడదు, కనపరుచుకోకూడదు. మొర్దెకై ఎస్తేరుకి ఇదే వర్తమానం చెప్పాడు. చిన్న మెసేజ్, మాట అంటే బాగుపడతారు. చిన్న మాట చెప్పారు. ఓ శుభతరుణం వచ్చింది. దిక్కుమాలిన పిల్లలిది, తల్లిదండ్రులు పోయారు. వారి బాబాయ్ మొర్దెకాయ్ పెంచుకున్నారు అమ్మాయిని. ఒక్క మాట చెప్పారు, 11 అండి. ఒక్క మాట చెప్పారు, రాజుకు పెళ్లి చేయడానికి అందమైన కన్యకలందరూ అంతఃపురానికి పోగు చేయబడుతున్నారు. ఇదిగో ఎస్తేరు, నీ జాతిని, నీ వంశాన్ని కనపరచకూడదు. ఆయన ఏది చెప్పారో అలాగే చేసింది.
గనుకే తన జీవితంలో దీనులకు కృపను అనుగ్రహించు దేవుడు కృపనిచ్చాడు. ఆ కృప పొందింది గనుకే ఆమెను చూసిన వాళ్ళందరికీ దయ పుట్టింది. ఆయన కృప ఆమె మీద ఉంది గనుకే ఆమెను చూసిన వాళ్ళు రాజుకి కూడా ఆమెను చూడగానే దయ పుట్టి. ఇంకో మర్మం చెప్పనండి. అసలు అంతఃపురానికి పిలవబడ్డ వాళ్ళందరూ అందగత్తెలే. వాళ్ళందరికంటే ఎస్తేరు అందమైందని కాదు, కానీ ఆయన దయనుందింది ఎవరు మాత్రం అంటే ఎస్తేరు మాత్రమే. అర్థమైందండి? ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు అంతఃపురానికి పోగు చేయబడ్డం అంటే సంఘం పోగు చేయబడ్డం ఒక వంతు, అందులో సెలెక్ట్ చేయబడ్డం అనేది చాలా ధన్యకరమైన విషయం. రేపు ప్రభువు రాకడలో ఆయన దయనుంది కృప పొంది పరిపూర్ణత చెంది నా పరిశుద్ధులే ఆయన రాజ్య వారసులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మొర్దెకై ఒక దైవ సేవకుడికి గుర్తు. స్తోత్రం. ఎస్తేరు పవిత్రురాలైన కన్యకకు సంఘానికి గుర్తు. ఉపదేశాన్ని ఏ వ్యక్తి అయితే అలాగే విని అలా చేస్తారో వారు ఎస్తేరు వలె కృప పొంది వారు కిరీటాన్ని ధరించుకుంటారు. గట్టిగా చెప్పాలి. నా దేవుని ప్రజలారా, పేరుకు మాత్రం వింటున్నానని చెప్పి వినేసి నీవు ఆ ఉపదేశాన్ని నీ జీవితంలో నీవు అనుసరించకపోతే దేవుడు గుడ్డివాడు కాదు, ప్రైజలు చూడనివాడు కాదు, ఆయన అసమర్థుడు కాదు, సిగ్గుపడవలసి వస్తుంది అప్పుడు. అందుచేత నా దేవుని ప్రజలైనటువంటి వారులారా, ఈ మనస్సు మనకు కలిగి ఉండాలి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, మనసారా దేవుని స్తుతించండి. అందరూ తల్ల వంచి కండ్లు మూయండి.